సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో మెగా ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ శివయ్య, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు సంపత్ను అభినందించి సత్కరించారు మంత్రులు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, జనగామలో ఆయిల్ ఫామ్ సాగు కోసం మొక్కలు నాటినందున మీకు అభినందనలు. తన 8 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుతున్న రైతు సంపత్ కి అభినందనలు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు పెంచడానికి 5 ఎకరాల పైన ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయిల్ ఫామ్ డిమాండ్ కి తగ్గ ఉత్పత్తి లేదు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలి. మనకు కూతవేటు దూరంలో నార్మెటాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి విజ్ఞప్తి, అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలని, జిల్లాలో 50,000 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పుడు 14,000 ఎకరాలకు పైగా సాగు జరుగుతోందని తెలిపారు. ఒక చిన్న గ్రామంలో 100 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు దాటిస్తే 5 లక్షలు, పెద్ద గ్రామంలో 200 ఎకరాల పైన సాగుకు ప్రోత్సహిస్తే 10 లక్షల అభివృద్ధి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఎల్నీనో రాబోతోంది. తీవ్ర కరువు కాటకాలు, వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. రైతులు ఆరుతడి పంటలు వేసుకోవచ్చు. 5 ఎకరాల ఉన్న రైతు 3 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతు 7 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయాలి. దీని ద్వారా కోతుల బెడద ఉండదు, వాతావరణ మార్పుల ఇబ్బంది ఉండదు. 4 సంవత్సరాల వరకు అంతర పంటలు సాగు చేయవచ్చు. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది. రైతు భరోసా వస్తుంది. ఎకరాకు ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు సబ్సిడీ ఇస్తోంది. ఎకరాకు 50,000 రూపాయలు అందిస్తున్నాం. నార్వెట్టాలో 40,000 మెట్రిక్ టన్నుల ఆయిల్ ఫామ్ వస్తోంది. రాజకీయాలకు అతీతంగా రైతాంగం గురించి ఆలోచించేవారు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించాలి. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ద్వారా ఏటీఎస్ లకు శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు. టామ్కామ్ కంపెనీ ద్వారా విదేశాలకు వెళ్లే వారికి ఉద్యోగాలు రావడానికి ఉద్యోగ మేళాలు జరుపుకోవాలని, వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. ఈరోజు పెద్దలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగింది. రైతులందరినీ ప్రోత్సహించాలని. మనకు దగ్గరలోనే ఫ్యాక్టరీ ఉంది. ఈ దేశంలో ఆయిల్ దిగుమతులు బంద్ కావాలంటే ఆయిల్ ఫెడ్ సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచులు కానీ, ప్రజలు కానీ మూకుమ్మడిగా ఆయిల్ ఫామ్కి వచ్చినట్టయితే దీనికి దొంగల బెడద, వర్షాల బెడద, ఇతరత్ర కోతుల బెడద ఏమీ లేకుండా అధిక లాభాలను ఇచ్చి సంవత్సరం పొడుగుతున్న ఆదాయం ఇచ్చే ఆయిల్ ఫామ్ వాణిజ్య పంటను పెట్టమని కోరుతూ, గ్రామంలో 100 ఎకరాలకు పైన పెట్టినటువంటి ఆ ఊరికి 100 నుంచి 200 ఎకరాల వరకు పెట్టిన ఊరికి నేను 5 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులను గ్రామ పంచాయతీ అభివృద్ధికి, అదేవిధంగా గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. ప్రత్యేకించి ఆయిల్ ఫామ్ను ప్రోత్సహించాలని వారు కూడా ప్రత్యేక నిధుల నుంచి వారు కూడా అటువంటి గ్రామానికి 100 నుంచి 200 ఎకరాల ఆయిల్ ఫెడ్ పెట్టినటువంటి ఆయిల్ ఫామ్ పెట్టిన గ్రామాలకు వారు కూడా 5 లక్షలు ఇస్తున్నారు. అదే పైన 200 పైన పెట్టినటువంటి వాళ్లకు కూడా ఒక 10 లక్షల రూపాయలు, వారు ఒక 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ గ్రామ సర్పంచులతో సహా గ్రామాలు ఉన్న పెద్దలందరూ కలిసి ఈ ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేయాల్సిందిగా ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో నికర ఆదాయము, పర్మనెంట్ ఆదాయము, ఎటువంటి శ్రమ లేకుండా మధ్యలో అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు. ఏదైనా అపోహలు ఉంటే మరి హార్టికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మిమ్మల్ని అందరూ కూడా దానికి ప్రాక్టికల్గా చూపిస్తారు. ఈ నియోజకవర్గంలో చాలామంది రైతులు ఇప్పటికే దిగుబడి వచ్చి వాళ్ళ ఆర్థికంగా హుస్నాబాద్ ఇక్కడ మరొక మంచి ఆలోచనతో ఆయిల్ పామ్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందో ఇది దృష్టిలో పెట్టుకొని రైతులకు ఒక భరోసా ఇప్పించడం. మీరందరూ కూడా ఆయిల్ ఫామ్ పెట్టుకుంటే బాగుంటుంది. అందరికీ తెలుసు, పోయిన 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రొడక్టివిటీ రైతులందరూ కూడా 30% ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నారు. సో ఈ అన్ని గోడౌన్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. కేంద్రం కూడా ఇదే, వారు కూడా ఎక్కువ వడ్లు తీసుకునే పరిస్థితి లేదు, ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. క్రాప్ డైవర్సిఫికేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా ఇదే దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. రైతులకు అందరికి కూడా భరోసా ఇప్పించేది అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈరోజు ఆయిల్ పామ్ ప్రారంభించిన తర్వాత 4 సంవత్సరాలు వెయిట్ చేసేది అవసరం ఉంది. కానీ రైతులకు ఈ 4 సంవత్సరాలలో కేంద్ర సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతోని వారికి ఏం నష్టం లేదు. ఏదైతే వడ్లు వేసుకుంటున్నారో దాని ఆదాయము
మనకు సబ్సిడీస్ ద్వారా 4 సంవత్సరాల వరకు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. సో రైతులకు ఏదైతే అపోహ ఉందో, అరే మేము 4 సంవత్సరాలు వెయిట్ చేయాలా, ఏమైనా అవుతుంది మన పంట అని చెప్పి వారికి అపోహలు ఉన్నాయి. కానీ ఈ 2 సబ్సిడీస్ వలన వారికి ఏం నష్టం కూడా లేదు. కానీ 4 సంవత్సరాల తర్వాత ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయము వడ్లు వేసుకున్న కన్నా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు వారికి మళ్ళీ రైతు భరోసా కూడా వస్తుంది, సబ్సిడీ కూడా కంటిన్యూ అవుతుంది. సో దీంట్లో చూసుకుంటే